హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పోస్ట్ మ్యాన్, ఎంటీఎస్ అలాగే పోస్టల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టుల యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇండిపెండెన్స్ డే సందర్భంగా విఎంఆర్ లాజిక్స్ వాళ్ళు మీరు ఏ పోటీ పరీక్షకి ప్రిపేర్ అయినా కూడా ఆ పోటీ పరీక్షకి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని రూ. 99కి ఇవ్వడం జరుగుతుంది. అది ఎస్ఐ కానిస్టేబుల్ అయినా, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అయినా, ఇంటెలిజెన్స్ బ్యూరో అయినా, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అలాగే ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయినా కూడా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా మీకు జస్ట్ రూ. 99కే ఇవ్వడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా ఈ కోర్స్ని అయితే ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేశారు. స్పోర్ట్స్ కోటా కింద ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి తెలంగాణ అభ్యర్థులతో పాటు ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి నోటిఫికేషన్తో పాటు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మనకి స్టార్ట్ కావడం జరిగింది. ఈ నెల 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ మధ్యన ఈ యొక్క సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. 3 స్టేజెస్లో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. స్టెప్ 1 కింద రిజిస్ట్రేషన్, స్టెప్ 2 కింద ఫీ పేమెంట్ అనేది చేయాలి, ఇంకా స్టెప్ 3 కింద అప్లై ఆన్లైన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ పోస్టులన్నింటినీ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ని రిక్రూట్ చేసుకోవడానికి సంబంధించి పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులని, అలాగే పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్టులని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. పోస్టల్ అసిస్టెంట్కి సంబంధించి 25,500 రూపాయల నుంచి 81,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. పోస్ట్ మ్యాన్ లేదా మెయిల్ గార్డ్కి సంబంధించి 21,700 రూపాయల నుంచి 69,100 వరకు శాలరీ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 18,000 నుంచి 56,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి జాయిన్ అయినటువంటి వారికి ప్రొబేషన్ పీరియడ్ 2 ఇయర్స్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఉన్నటువంటి టోటల్ వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్లయితే 55 వేకెన్సీస్ ఉన్నాయి. జిల్లాల వారీగా ఆ డివిజన్స్ వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా మెన్షన్ చేశారు. ఆదిలాబాద్ డివిజన్, పెద్దపల్లి డివిజన్, మహబూబ్ నగర్ డివిజన్, హన్మకొండ డివిజన్, నల్గొండ డివిజన్ అని చెప్పేసి మొత్తంగా తెలంగాణలో ఉన్నటువంటి 19 డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్ లేదా మెయిల్ గార్డ్, ఎంటీఎస్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. పోస్టల్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా మనకి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా సార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించి 8 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ మ్యాన్ లేదా మెయిల్ గార్డ్కి సంబంధించి 26 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ డివిజన్స్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. టోటల్గా చూసుకున్నట్లయితే 55 వేకెన్సీస్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషను. ఇంకా ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే ఓబీసీస్ 30 ఇయర్స్ ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీస్ 32 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్కి కూడా 18 to 27 ఇచ్చారు. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఇచ్చారు. ఓబీసీస్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించి 12th క్లాస్ పాస్ అయినటువంటి వారు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది. దీనితో పాటు ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ పోస్టల్ లేదా సార్టింగ్ అసిస్టెంట్కి అప్లై చేసుకుంటారో వారికి సంబంధించి కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత పోస్ట్ మ్యాన్కి సంబంధించి 12th క్లాస్ పాస్ అయ్యి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో కాబట్టి 12th క్లాస్ పాస్ అయ్యి తెలుగు లాంగ్వేజ్ వచ్చినటువంటి వారందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 10th స్టాండర్డ్ పాస్ అయితే చాలు దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు. అయితే మీకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో పాటు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ కూడా ఉండాలి. సో ఆ సర్టిఫికేషన్స్ ఏ ఈవెంట్స్లో ఉండాలనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. మొత్తంగా ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ చూసుకున్నట్లయితే మనకి 64 ఈవెంట్స్ ఉన్నాయి. ఆ 64 ఈవెంట్స్ ఏంటనేది మీరు చూసుకోవచ్చు. ఆర్చరీ, కుడో, అథ్లెటిక్స్,
మల్కాంబ్, మోటార్ స్పోర్ట్స్, అత్యాపట్య, బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, అలాగే బేస్బాల్, బాస్కెట్బాల్, బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్, బాడీ బిల్డింగ్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, సైకిల్ పోలో, డెఫ్ స్పోర్ట్స్, అలాగే ఈక్విస్ట్రియన్, ఫెన్సింగ్, ఫుట్బాల్, గోల్ఫ్ లాంటి పలు రకాల ఈవెంట్స్ అన్ని మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. మొత్తం 64 ఈవెంట్స్ ఉన్నాయి. ఈ 64 ఈవెంట్స్లో మీకు ఏ ఒక్క ఈవెంట్లో మీకు సర్టిఫికేషన్ ఉన్నా కూడా ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఈ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఇంకా ఏ ఈవెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేసి ఉండాలి అనేది చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినా, లేదా నేషనల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినా, లేదా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో కానీ, లేదా నేషనల్ ఆర్ స్పోర్ట్స్ ఇన్ స్కూల్ కాంపిటీషన్స్లో, స్కూల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసినా కూడా అప్లై చేయొచ్చు. దీనితో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ ఈ రెండు ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకుంటే ఆ రెండింటిని బేస్ చేసుకొని ఈ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిప్రజెంటెడ్ ద కంట్రీ ఇన్ అన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఎవరైతే స్టేట్ కానీ యూనియన్ టెరిటరీకి సంబంధించిన స్టేట్ లెవెల్, జూనియర్ లెవెల్ ఛాంపియన్షిప్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారికి సెకండ్ ప్రిఫరెన్స్. ఇంకా థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి యూనివర్సిటీ, ఇంటర్ యూనివర్సిటీ లెవెల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారికి. ఫోర్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి స్కూల్ గేమ్స్కి సంబంధించి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారికి ఇస్తారు. ఫిఫ్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి నేషనల్ ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్ అలాగే నేషనల్ అవార్డ్స్ పొందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సిక్స్త్ ప్రిఫరెన్స్ కింద టెరిటరీస్లో, యూనివర్సిటీస్లో, స్టేట్ స్కూల్ టీమ్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారికి సిక్స్త్ ప్రిఫరెన్స్ కింద ఈ విధంగా ప్రిఫరెన్స్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు చేయాల్సిందల్లా ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి ₹200 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 24వ తేదీ ఈ పోస్టులకి సంబంధించి లాస్ట్ డేట్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 200 ఫీ అనేది మీరు పే చేసి ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో అప్లికెంట్ ఫస్ట్ నేమ్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇవ్వాలి. ఆ తర్వాత అప్లికెంట్ మిడిల్ నేము అలాగే అప్లికెంట్ సర్ నేమ్ ఇవన్నీ కూడా యాజ్ పర్ 10th మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్, జెండర్, కమ్యూనిటీ ఇవన్నీ కూడా మీరు క్లియర్ కట్గా డీటెయిల్స్ ఇచ్చి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. పోస్టల్ అసిస్టెంటా, సార్టింగ్ అసిస్టెంటా, మెయిల్ గార్డా అనేది ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి ఈ పోస్టులకి సంబంధించి క్లియర్ కట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి మీరు ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మీకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో వారికి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ చేయాలి. ఫైనల్గా ఆన్లైన్ అప్లికేషన్ కూడా కంప్లీట్ చేసి దీనికి సంబంధించినటువంటి ఫైనల్ సబ్మిషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేస్తే ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది లేకుండా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే స్పోర్ట్స్ ఈవెంట్స్లో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా. సో మీకు గనక ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేయండి, లేదంటే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి. సో ఇది తెలంగాణ సర్కిల్ నుంచి విడుదలైనటువంటి స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన రిక్రూట్మెంట్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.